ఆచి చికెన్ మసాలా. పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకుని ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లేవారే జనసేనకు ముఖ్యమన్నారు పవన్ కళ్యాణ్. పార్టీ క్రియాశీల సభ్యత్వ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు పవన్. జనసేన పార్టీలో ఉన్న కార్యకర్తలకి కొత్త పేర్లు పెట్టారు. 2 కోట్ల రూపాయలు ఇచ్చి తొలి మెంబర్షిప్ తీసుకున్నారు పవన్. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ గురించి, పార్టీలో పనిచేసే కార్యకర్తల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. అలా పనిచేసేవారే పార్టీకి తమకు ముఖ్యమన్నారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ సభ్యత్వ నమోదులో ఈసారి 3 రకాల పేర్లను పెట్టారు పవన్ కళ్యాణ్. ఉద్యమి, సాధక్, ప్రదాత అనే పేర్లు పెట్టారు. పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారిని ఉద్యమిగా పిలుస్తామని చెప్పారు పవన్. పార్టీ పోరాటాలకు బలాన్నందించి నవతరంలో ప్రేరణ కలిగించేవారికి సాధక్గా నామకరణం చేశారు. ప్రజా, రాజకీయ పోరాటాలకు ఆర్థిక, సాంకేతిక, సేవ, మేధ సహాయాన్ని అందించేవారిని ప్రదాతగా వ్యవహరిస్తామన్నారు పవన్. పట్టుబట్టి వదలన్న వాడే ఉద్యమి, అతనే మన జన సైనికుడు. అందుకని ఇది ఉద్యమి మెంబర్షిప్ కింద తీసుకోండి. క్షేత్రస్థాయిలో తన పరిధిలో ఉన్న సమూహాన్ని ప్రేరణ కల్పించి, పార్టీ సిద్ధాంతాల పట్ల ప్రేరణనిచ్చి, కార్యక్రమాల పట్ల ఆకర్షితులను చేసి, సభ్యుల్ని చేసే బాధ్యత కలిగిన వారిని గౌరవించాలని సదుద్దేశంతో వారికి సాధక్ అనేది నేను నిర్ణయించడం జరిగింది. ప్రతి సాధక్ ఒక ఉద్యమి స్థాయి నుంచి తన పరిధిలో మరింత మందిని ఉత్తేజపరిచి జనసేన సిద్ధాంతాలను చేపట్టే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లగలిగేవారే సాధక్. రాష్ట్ర ప్రయోజనాన్ని, సమాజ క్షేమాన్ని ఆకాంక్షిస్తూ సహృదయంతో జనసేనకి అన్ని రకాలుగా తోడ్పాటునిచ్చే వారికి గౌరవప్రదంగా ఇచ్చే గుర్తింపు ప్రదాత. జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తొలి సభ్యత్వం తీసుకున్నారు. దీనికోసం 2 కోట్లిచ్చి సభ్యత్వం తీసుకుంటున్నానని తెలిపారు పవన్. మొదట 150 మందితో పార్టీని ప్రారంభించామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. 2021లో మొదటి విడత సభ్యత్వం ప్రారంభించినప్పుడు 90,000 మంది సభ్యత్వం తీసుకున్నారని, ఎన్నికలకు ముందు ఆ సంఖ్య 6 లక్షలకు చేరిందన్నారు పవన్. ఎన్నికల తర్వాత 12,98,000 సభ్యత్వాలు సాధించామని తెలిపారు.